అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఖరారులో వైసీపీ దూకుడుగానే దూసుకుపోతోంది. ఇప్పటికే 2 లిస్టులను పూర్తి చేసిన హైకమాండ్ 3వ లిస్టుపై ఫోకస్ పెట్టింది. ఈ జాబితాలోనూ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం జగన్ కొద్ది రోజులుగా నియోజకవర్గాల కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ తాజాగా ఇన్ఛార్జీల మార్పుపై 3వ లిస్టు రెడీ అయినట్టు తెలుస్తోంది. 25 నుంచి 30 మార్పులు ఉండే అవకాశం ఉంది. అందులో 7 ఎంపీలను మారుస్తున్నట్టు టాక్. వారిలో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపే అవకాశం ఉంది. ఇక 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు మొండి చేయి, మరికొందరికి స్థానచలనం ఉండనుంది. తొలి దశలో 11, రెండో దశలో 28 మందిని మార్చారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు టికెట్ డౌటే. నందికొట్కూరుపై క్లారిటీ రాలేదు. పెనమలూరుపైన ఇంకా స్పష్టత రాలేదు. విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాని చంద్రశేఖర్కు ఈసారి టికెట్ డౌటే అని తెలుస్తోంది. చిన్న సీనును విజయనగరం నుంచి బరిలోకి దింపుతారని సమాచారం. ఇక విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బొత్స ఝాన్సీ విశాఖ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అనకాపల్లి, అమలాపురం సిట్టింగుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోటీకి ఆసక్తి చూపటం లేదు. దీంతో అక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించాలని పార్టీ హైకమాండ్ చెప్పింది. ఆయన మాత్రం నరసరావుపేట నుంచే పోటీ అంటున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి నాగార్జున యాదవ్ పేరును పార్టీ పరిశీలిస్తోంది. దీంతో శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తారు అన్నది ఆసక్తిని రేపుతోంది.